హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నదారులకు ఇప్పుడిప్పుడే తెలంగాణ పౌర సరఫరాల శాఖ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర ప్రజానికానికి గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే ఇలా చేయని వారికి ఫిబ్రవరి నెల నుంచి రేషన్ బంద్ కానుంది. ఎవరెవరికి రేషన్ కార్డు చేస్తారు, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఈ రేషన్ కార్డుల కోసం సపరేట్ గా కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత 2 నెలలుగా నిర్వహిస్తున్న రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియను త్వరలో ముగించనుంది. లబ్ధిదారులు కేవైసీని సమర్పించేందుకు జనవరి 31వ తేదీ తుది గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. బోగస్ రేషన్ కార్డులు ఎత్తివేరతో పాటు సరుకులు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నో యువర్ కస్టమర్ పేరుతో కేవైసీ రేషన్ కార్డు వెరిఫికేషన్ చేపట్టింది. 2014 నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డు ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులో పేరున్న వారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే గత 9 ఏళ్లలో ఎంతో మంది చనిపోగా మరికొందరు పెళ్లిళ్లై అత్తారింటికి వెళ్లారు అమ్మాయిలు, మరికొందరు పెళ్లి తర్వాత కొత్త కాపురాలు పెట్టారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కేవైసీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న వారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది. దీంతో గత 2 నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈ కేవైసీని సేకరిస్తున్నారు. దీనికోసం ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఐరిష్ గుర్తింపు తీసుకుంటున్నారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఫిబ్రవరి నెల నుంచి రేషన్ అయితే ఇస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలి. మీకు రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తయిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.